దానం గుప్తంగా ఉండాలి తప్పించి అతి ప్రచారం ఉండకూడదంటారు పెద్దలు. జగన్మోహన్ రెడ్డి దెబ్బతినది ఎక్కడ చివరిలో ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి ఇంటింటికో లెటర్ పంపించాడు ఫస్ట్‌లో. నేనింత చేశానని చివరేడాది. అవునని ఒప్పుకున్నారు. అయితే అవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. అప్పటిదాకా మా బావ కష్టపడి తన పిల్లోడిని చదివించుకుంటున్నాడు. మా అక్క అద్భుతంగా సంపాదించుకుంటోంది. మా చెల్లెలు బాగా కష్టపడుతోంది. ఇట్లా అనుకునేవాళ్ళు. వీళ్ళు అట్టా చెప్పుకునేవాళ్ళు. ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు ఆళ్ళకెవరికీ తెలవదు గదా! కానీ ఓపెన్‌గా నీకు ఇన్ని లక్షలు ఇచ్చాం, ఇంత ఇచ్చాం అంటే కాదు అనడానికి లేదు అక్కడ ఆధారాలతో సహా ఉన్నాయి కాబట్టి. ఇది వీళ్ళకి ఒక హ్యూమిలియేషన్ ఫీల్ అయ్యారు. తీసుకున్నది ఫ్రీగానే. ప్రభుత్వం ఇచ్చిందే. ఆ టైంలో వీళ్ళేం తీసుకొచ్చారు తెలుగుదేశం, జనసేన, బీజేపీ అది నీ హక్కు. వాడు అబ్బ సొమ్ము ఇచ్చాడా? వాడు భారతీయ సిమెంట్ సొమ్ము ఇచ్చారా? ఇట్లా అది మాట్లాడారు. దాంతో వాళ్ళల్లో మానసిక సంతృప్తి, జగన్ పట్లన కొంత వ్యతిరేకత. ఏది పథకాలు తీసుకున్నోళ్లే ఓట్లు అగ్నెస్ట్‌గా వేయడంలో అదొకటి. ఎందుకంటే 3, 4 సార్లు నాయకులు ఇళ్ళ దగ్గరికి వెళ్ళమన్నాడు. వాలంటీర్లతో ఒకసారి, తర్వాత అదేదో పేర్లు పెట్టి పార్టీ పదవులతో కొంతమందిని పెట్టి పంపించారు. వాళ్ళు ఇంటి దగ్గరికి వచ్చి నీకెంత ఇచ్చాం కదా, నీకెంత ఇచ్చాం కదా అని 5, 6 సార్లు వాళ్ళు కలిశారు. 6 నెలల్లో చివరి 6 నెలలు. కాబట్టి ఓటేయని. ఇన్నిసార్లు అందరి ముందు మా పరువు తీశారు, ఇచ్చారు అన్నటువంటి దాని మీద. అప్పిచ్చినోడు ఇంటి ముందుకు వస్తే ఎట్లాంటి ఫీలింగ్ వచ్చిందో అట్లాంటి ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే వాళ్ళందరి ఎదురుగుండా ఏదో మనకి బహుమతుల ప్రధానోత్సవం లాగిస్తున్నారు ప్రతి సంక్షేమ పథకానికి. అది వాళ్ళల్లో ఒక నెగిటివిటీ వస్తుంది. అది చెక్ చేసుకోవాలి. నెంబర్ 2 వచ్చేటప్పటికి సర్వేల పేరుతో ఏడిపించుకు తింటారు. పబ్లిక్కి చిరాకు పుడుతుంది. సర్వేలు సచివాలయ ఉద్యోగులతో సర్వేలు చేపిస్తున్నారు. ఇదివరకు జగన్ వాలంటీర్లతో చేపిస్తే వీళ్ళు సర్వేలు సచివాలయ ఉద్యోగులతో చేపిస్తున్నారు. వాళ్ళకి మళ్ళీ డ్యూటీలు టైమింగ్ కనుక చేయకపోతే ఉద్యోగం తీస్తామంటే పాపం వాళ్ళు పరుగులు పెట్టినటువంటి సంఘటన చూసాం. చివరికి కొంతమంది గుండెలాగి చచ్చిపోతున్నటువంటిది ఇది. మెయిన్ సర్వేలు చేస్తున్నటువంటి కొంతమందితో నేను మాట్లాడినప్పుడు, సర్వేలుకి సమాధానం చెప్పిన వాళ్ళని నేను కొంతమందితో మాట్లాడినప్పుడు అర్థమైన విషయం ఏంటంటే, ఇప్పుడు అదేదో ఈకేవైసీ చేశారా లేదా అన్నటువంటిది సర్వే చేయమంటారు. ఈ సర్వేలకు ఏం పెట్టారు? మామూలుగా ఇదివరకు సర్వేలు అంటే ఎట్లా ఉంటుంది అంటే, అడిగారు, వాళ్ళని తెలుసుకున్నారు, వీళ్ళు నోట్ చేసుకుంటారు. అట్లా కాదు. వాళ్ళతో సర్వే చేసినట్టు తంబు కూడా తీసుకోవాలట. ఇక్కడ నాట్ ఇంట్రెస్టెడ్, ఇంట్రెస్టెడ్ ఇట్లాంటి ఏవో పాయింట్ పెడతారు. కానీ ప్రతి ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు వెళ్ళగానే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏమయ్యా నువ్వేంది పద్దాక సర్వే అంటావు, ఈకేవైసీ అంటావు, లేకపోతే ఇంకోటి కూడా ఏందో మాకు తెలవదు. లేబర్ కదా వీళ్ళందరూ కూడా. మాకు ఏందో తెలవదు. నువ్వు వస్తావు, అది తెలుసా అంటావు, లేకపోతే అది జరిగిందా అంటావు. మాకు తెలవదరా నాయన అంటున్నావు. ముందు అసలు మాకు ప్రభుత్వంగా మీరు వచ్చి ఏం చేయాలయా? పెన్షన్ ఇవ్వాలి కదా. 60 ఏళ్ళు దాటిపోయింది, పెన్షన్ ఇవ్వట్లేదు మీరు. 50 ఏళ్ళకి పెన్షన్ అన్నారు, ఇవ్వట్లేదంటే సార్ అది మేము చేసేది కదా నిర్ణయం, ప్రభుత్వం అంటే అయితే వాళ్ళనే రమ్మని నువ్వేంది బో అంటున్నారు. వీళ్ళు ఈ ముక్కని ఇక్కడ రాయలేరు. సార్ పోనీ తంబేయండి సార్ అంటే, ఎందుకేయాలా నేను నీ దగ్గర సర్వే అవుతాను, నాకు అవసరం లేదని చెప్తున్నాను కదా అంటున్నారు. వీళ్ళు ఈ మాట అక్కడ అధికారులకు చెబితే కానీ ఈ చేత కావట్లేదు, పెర్ఫార్మెన్స్ నాన్ పెర్ఫార్మెన్స్ అని తీసేస్తానంటున్నారు. పోనీ అది ప్రభుత్వంగా ఆ విషయం చెప్తున్నారు వీళ్ళు. నేను విన్నది, నేను మాట్లాడింది అయితే మాత్రం సర్వేలకు విసిగిపోతున్నారు అక్కడ పబ్లిక్. ఈవెన్ ఐవీఆర్ఎస్ కాల్స్ కూడా విసిగిపోతున్నారు పబ్లిక్. ఆ అతి సర్వేలు, సర్వే అనేటటువంటిది చాప కింద నీరులా ఉండాలి, జనాలను విసిగించేలా ఉండకూడదు. అది ఆలోచించుకుంటే బెటర్.